మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మేడం చెప్పండి, ఇప్పుడు మీకు 3 మెడల్స్ వచ్చినాయి. అసలు ఆ మెడల్స్ దేని గురించి మన ప్రభుత్వం గుర్తించి మీకు ఇచ్చింది? ఎవరినన్నా ఐడెంటిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం ఏమైనా జరిగిందా? ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినరు అనే భయం కనుక వాళ్ళకు ఉంటే, తెలంగాణ 2వ పోలీస్ డ్యూటీలో ఏదైతే భద్రాచలం ఎస్ఐ స్వప్న మేడం గారికి 3 మెడల్స్ రావడం జరిగింది. అయితే మెడల్స్ 3 రావడంతో భద్రాచలం పోలీస్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర స్వప్న ఎస్ఐ మేడం గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. మేడం చెప్పండి, ఇప్పుడు మీకు 3 మెడల్స్ వచ్చినాయి. అసలు ఆ మెడల్స్ దేని గురించి మన ప్రభుత్వం గుర్తించి మీకు ఇచ్చింది? పోలీస్ శాఖకి సంబంధించి మనకి నేషనల్ డ్యూటీ మీట్స్ అనేవి జరుగుతూ ఉంటాయండి. ఇవి దేనికోసం అని అంటే, మనకి మారుతున్న టెక్నాలజీని బేస్ చేసుకొని మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా డెవలప్మెంట్స్ కోసం అని చెప్పేసి మనకి ప్రతి ఏటా కూడా నేషనల్ డ్యూటీ మీట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దానికోసం ఫిల్టరేషన్ కోసం అని చెప్పేసి మనకి ఇక్కడ తెలంగాణ 2nd స్టేట్ డ్యూటీ మీట్ అనేది జరిగింది. దాంట్లో నాకు 3 మెడల్స్ రావడం జరిగింది. ఫస్ట్ డ్యూటీ అంతకు ముందు కూడా నేను ఒకసారి నేషనల్స్కి వెళ్ళాను. అయితే ఈ తెలంగాణ స్టేట్ డ్యూటీ మీట్లో వచ్చేసి నాకు వచ్చిన 3 మెడల్స్ దేనికోసం అని అంటే, ఒకటి సిల్వర్ మెడల్ అండి. అది కొత్త చట్టాలు, న్యూ క్రిమినల్ లాస్ అండ్ స్పెషల్ లోకల్ లాస్, వాటికి సంబంధించి నాకు ఒక సిల్వర్ మెడల్ రావడం జరిగింది. ఇంకొక సిల్వర్ మెడల్ వచ్చేసి ఫోరెన్సిక్ సైన్స్ విభాగం, ఇంకొక మెడల్ వచ్చేసి ఫోటోగ్రఫీ, ఐఓ ఫోటోగ్రఫీ అని అంటారు. ఇవి 3 కూడా మనకి ఇన్వెస్టిగేషన్లో ఒక పోలీస్ అధికారి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ అనమాట. సో ఈ 3 కూడా నాకు మెడల్స్ రావడం జరిగింది. థ్యాంక్ యూ. మేడం ప్రధానంగా చెప్పండి, మన ఏదైతే భద్రాచలంలో కొంత యూత్ ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడ్డారని మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చేశారు, నేను చూశాను. అయితే వాళ్ళకి ఏం సూచన ఇస్తారు మీరు? ఓకే, యూత్ గురించి చాలా ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రామ్స్ యూత్కి చెప్పడం ఎంతైతే ఇంపార్టెంటో అంతే సమానంగా పేరెంట్స్కి కూడా దృష్టి పెట్టడం అనేది ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ పేరెంట్స్కి స్తోమత ఉన్నా లేకపోయినా ఖరీదైన మొబైల్స్, ఖరీదైన వాహనాలు కొనిస్తున్నారు వాళ్ళ స్తోమతకి మించి కూడా. సో తల్లిదండ్రులు అనేవాళ్ళు ముందు అసలు పిల్లలు ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, నెక్స్ట్ వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఏమన్నా మెసేజెస్ ఏమన్నా ఉంటున్నాయా అంటే, లైక్ కొన్ని దాని అర్థం పిల్లల్ని పొద్దుస్తమానం మానిటర్ చేసేసి ఇబ్బంది పెట్టమని చెప్పడం కాదు. లేట్ నైట్ ఇప్పుడు 8-9 పిల్లలు ఇంట్లో ఉండాలి. అలా కాకుండా బయటకు ఎక్కడ తిరుగుతున్నారు, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, నలతగా ఉంటున్నారా, ఎక్కువసేపు నిద్రపోతున్నారా, వాళ్ళు కళ్ళు ఏమన్నా ఎర్రగుంటున్నాయా, అనుకోని విధంగా వెయిట్ లాస్ ఏమన్నా జరుగుతున్నారా, సరిగా నిద్రపోవట్లేదా, లేదంటే అతిగా నిద్రపోతున్నారా, ఇలాంటివన్నీ కూడా తల్లిదండ్రులు కూడా గమనిస్తూ ఉండాలి. ఒకవేళ వాళ్ళలో ఏదన్నా తేడా గమనించారు అని అంటే దే ఆర్ వెల్కమ్, పోలీస్ స్టేషన్కి రావచ్చు. ఒకవేళ వాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినరు అనే భయం కనుక వాళ్ళకు ఉంటే మాకు అప్రోచ్ అయితే మేము వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్స్ ఇస్తాము. ఇప్పుడు మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ ఉంది. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కూడా ఎవరైతే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళకి సంబంధించిన పేర్లు ఎవరు కూడా బయటికి చెప్పరు. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ఈ పిల్లల గురించి ఏదైతే ఉందో, ఎవరైనా తల్లిదండ్రులు కనుక ఇబ్బంది పడుతున్నారు అంటే మన దగ్గర దక్షిత ఫౌండేషన్ ఉంది, రిహాబిలిటేషన్ సెంటర్స్ చాలా ఉన్నాయి, వాటిని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి కిట్స్ ఒకటి వచ్చాయండి. మన యూరిన్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవడం, మనకి సేమ్ మన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఏ విధంగా అయితే మనం టెస్టింగ్ ద్వారా వాళ్ళ ఆల్కహాల్ తీసుకున్నారో లేదా ఏ విధంగా అయితే కనుక్కుంటున్నామో, నార్కోటిక్ డ్రగ్స్ కూడా వీళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా లేదా అనేది కనుక్కోవడానికి మనకి కిట్స్ వచ్చాయి. ఈ కిట్స్ని, అవైలబుల్ ఉన్న కిట్స్ని యూజ్ చేసి వాళ్ళు ఏమైనా అడిక్షన్లో ఉన్నారా లేదా అనేది కూడా మనం కన్ఫర్మ్ చేసుకుంటాము. దీన్ని బట్టి తల్లిదండ్రులు మా పిల్లల మీద ఏమైనా కేసెస్ అవుతాయేమో, వాళ్ళ ఫ్యూచర్ ఏమన్నా పాడవుతుందేమో అనే కంగారు అయితే అవసరం లేదు. ఎలాంటి తేడాలు నేను చెప్పినట్టు కళ్ళు ఎర్రబడ్డం కానీ, ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం కానీ, నలతగా ఉంటున్నట్టు ఇలాంటివి ఏమైనా గమనిస్తే మా దగ్గరకు వస్తే కనుక మేము రిహాబిలిటేషన్ సెంటర్ కి పంపిస్తాము. మేడం సాధారణంగా చెప్పండి, భద్రాచలంలో కొంతమంది ఎవరినన్నా ఐడెంటిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం ఏమైనా జరిగిందా?
కౌన్సిలింగ్స్ ఇస్తున్నామండి. పేరెంట్స్ వస్తున్నారు, అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అయితే మేము చెప్పలేము. సో పిల్లలు చాలా మంది వచ్చారు, వాళ్ళకి మేము కౌన్సిలింగ్స్ ఇవ్వడం జరిగింది, ఫౌండేషన్కి పంపించడం జరిగింది. చాలా మంది రిహాబిలిటేషన్స్ కూడా తీసుకుంటున్నారు. సో ఇది మంచి ప్రోగ్రాము. ఎవరి డీటెయిల్స్ కూడా మేము బయటికి చెప్పము. ఇది సొసైటీకి చాలా హెల్ప్ అయ్యే ప్రోగ్రామ్. సో యూటిలైజ్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ మేడం. అయితే మేడంకి 3 మెడల్స్ రావడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడంకి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఇక్కడ మేడం కానీ అట్లాగే ఇక్కడ ఉన్న పోలీసులు కానీ అందరూ కూడా ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఏదైతే యూత్ వారికి కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తాం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ నిర్వహించి గోప్యంగా ఉంచుతామని కూడా మేడం చెప్తున్నారు. కెమెరామెన్ బాలసూర్యతో నాగరాజు, సుమన్ టీవీ, భద్రాచలం.